అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా, మెయిన్ మీడియా అంతా కూడా బాగా వైరల్ అవుతున్న వార్తలండి. శ్యామల, యాంకర్ శ్యామల గారు ఆవిడ ఏదో మాట్లాడారట. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆవిడ ఏదో మాట్లాడారట. అయితే ఎందుకు ఇంత చిన్న చిన్న మ్యాటర్లు ఇంత ఎందుకు వైరల్ చేస్తున్నారు అదైతే నాకు అర్థం కాలేదు. వేళ ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. జైత్వాని కేసులో 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. అది స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి 3 ఐపీఎస్లు ఒకేసారి సస్పెండ్ అవ్వటం అనేది, ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత. అయితే అంత పెద్ద న్యూస్ని చాలా విజయవంతంగా సైడ్ ట్రాక్ చేశారు వైసీపీ వాళ్ళు. అది మామూలు విషయం కాదండి. ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లని వేధించి వెంటాడి ముంబై దాకా వెళ్ళి లేనిపోయిన అక్రమ కేసులో అమ్మాయిని ఇరికించి వాళ్ళకి కావాల్సిన సంతకాలు పెట్టించుకుని కేసులు విత్డ్రా, ఎవరో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అతని మీద కేసు విత్డ్రా చేయించారు. అయితే ఇంత దారుణం జరిగినప్పుడు ఆడపిల్ల నిజంగానే చిగురుటాకులా విలవలు ఆడిపోయి ఉంటుంది. కానీ అమ్మాయి అప్పుడు ఊహించుండదు. ఒక సమయం వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, ఇక్కడ నారా లోకేష్ గారు అనే ఒక యంగ్ లీడర్ వస్తాడు, ఆయన చేతిలో ఒక రెడ్ బుక్ ఉంటుంది. ఎవడైనా సరే ఆడపిల్లల జోలికి కానీ లేదా ఎవరైనా బలహీనుల జోలికి కానీ వెళ్తే వాళ్ళ తాట తీసే ఒక రోజు వస్తుందని ఆ రోజు జత్వాని కూడా ఊహించుండదు. బట్ జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాపాలు పండిపోయి అంత పెద్ద న్యూస్ని సైడ్ ట్రాక్ పట్టించేశారండి చాలా విజయవంతంగా. ఏంటంట, శ్యామల, యాంకర్ శ్యామల వచ్చి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడుతుంది. శ్యామల, యాంకర్ శ్యామల అమ్మాయి టీవీ సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేసుకుంటుంది. ఫేమస్ సెలబ్రిటీ కాదంట్లే. అమ్మాయికి ఎవరైనా డైలాగ్ రాసిస్తే ఆ డైలాగ్ని మంచి హావభావాలతో చెప్పగలదు. అమ్మాయి దగ్గర ఉన్న టాలెంట్ అదే. ఎవరికన్నా సరే అర్థమయ్యేలాగా, చిన్నపిల్లలకు కథ చెప్పేలాగా. అంతకుముందు కూడా ఒక కథ చెప్పింది చంద్రబాబు నాయుడు గారి కోసం, ఓ తప్పుడు కథ క్రియేట్ చేసి. ఎలక్షన్లో గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అన్నీ లైట్ అయింది. చంద్రబాబు నాయుడు నన్ను క్షమించండి, అప్పుడు ఏదో నోరు జారు అన్నాను, ఎవరో డైలాగ్ రాసిస్తాను చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఏదో ఉంది, మళ్ళీ కొన్ని రోజులకు రియలైజ్ అవుతుంది, మళ్ళీ క్షమాపణ చెప్తుంది. ఆ అమ్మాయి గురించి అంత టాపిక్ ఎందుకండి? ఇప్పుడు ఏంటి శ్యామల గారు అంటే ఏంటి, అమ్మాయి ఏంటి? ఇప్పుడు అమ్మాయి ఒక 2 మాటలు విమర్శలు చేస్తే, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి చెప్పేస్తే ఏమంటే మనం ఉమ్మేస్తే ఆకాశం మీద పడుతుందా? అలాగే శ్యామల ఉమ్మేస్తే అవునా, తిరిగి మళ్ళీ శ్యామల ముఖం మీద పడుతుంది. ఎందుకంటే శ్యామల ఏమన్నదండి, ఒకసారి దాంట్లో గురించి కూడా మాట్లాడదాం. ఏమంటారండి శ్యామల గారు చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు. అయితే పిల్లికి బిచ్చం అనేది అదొక సామెత, లేదా నిజంగానే పిల్లలు వచ్చి బిచ్చం పడుకుంటున్నాయి మన ఇంటి ముందు? పిల్లికి బిచ్చం వేయలేదటండి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి వీళ్ళ ఇంట్లో నుంచి పిల్లల్ని ఏమైనా పంపించిందో, లేకపోతే పిల్లలు ఏమైనా వాళ్ళకి బంధువులు, మరి నాకైతే తెలియదు. కానీ అసలు అలాంటి సామెతకి ఇంత పెద్ద మ్యాటర్కి ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాంటి చిన్న చిన్న సామెతలు, చిన్న చిన్న పెట్టకథలు చెప్పుకుంటుంది. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇంత పెద్ద రాజకీయం ఎత్తిమే పెట్టాడు జగన్ రెడ్డి. పెట్టేస్తే పాప అమ్మాయి ఇది కూడా ఆ పెట్టకథలు చెప్పుకోవడం అనుకుంటుంది. పిల్లికి కూడా బిచ్చం వేయలేదటండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు పిల్లల్ని వరుసగా నిలబెట్టి పొలోమని బిచ్చం వేసేతనట్టున్నాడు. నాకు అర్థం కాలేదు. బాగా నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి మొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి ఈ అమ్మాయి ఇప్పుడు వంట వరపు కార్యక్రమం ఉంటుంది, లేదా ఏదైనా మంచి వంట చేస్తూ దాన్ని వీడియో తీసి పెట్టుకుంటూ ఉంటారు, అలా చెప్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కూడా అంత టైం కేటాయించడం ఎందుకండి? ఈ అమ్మాయి కౌంటర్లు ఎందుకండి? ఇప్పుడు ఏం ఇంపాక్ట్ ఉంది? శ్యామల వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడింది, ఏంటి దానివల్ల నష్టం ఏంటి? ఏదో ఆడపిల్ల మాట్లాడుకుంటుందా, సర్లే ఏదో అధికార ప్రతినిధి అన్నాడట, సరే దాని గురించి చెప్పు, వదిలేయాలి. ఇలాంటివి ఇలా ప్రతిదానికి పొలవమని మనం ఇలాంటి వాళ్ళకి కూడా ఈ పాలిటిక్స్లో మనం కౌంటర్లు ఇచ్చేసి అయ్యి బాబోయ్ వద్దండి బాబు అంత టైం వేస్ట్ ఎందుకండి? పెద్ద మ్యాటర్ని సైడ్ ట్రాక్ పట్టించేస్తున్నారు. కరెక్ట్గా ఈ అమ్మాయిని ఇప్పుడు సీన్లో దింపడానికి కూడా అదే కారణం. వెళ్ళి శ్యామల అమ్మ జరిగి ఇది ఒక స్క్రిప్ట్, ఇది పెట్టే నువ్వు, మొత్తం జనం అందరూ నీ వైపు టర్న్ అయిపోతారు, అసలు మ్యాటర్ గాలిపోద్ది. బేబే అంత పట్టించుకునే అంత వ్యక్తి అయితే కాదు శ్యామల. అమ్మాయి కోసం అంత టైం వేస్ట్ చేయడం అనవసరం అండి. 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఇది నేను నిక్కర్లు వేసుకుంటున్నప్పటి నుంచి చెప్తున్నానండి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు సంపాదించారు చంద్రబాబు నాయుడు గారని. మొన్న కేసు పెట్టాడు జగన్ రెడ్డి, 319 కోట్లు ఆయన అక్రమం చేశాడు అని. దాన్ని కూడా ప్రూవ్ చేయలేపారు. ఆయన 14.5 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలు ఎంతో ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా 40 సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే 20 సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రి చేసిన రికార్డు ఇక్కడ ఆంధ్రాలో. 20 సంవత్సరాలు ఇంకొక ఎవరు లేరు ముఖ్యమంత్రి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియాలో కూడా మరొకరు లేరు అనుకుంటా. కరుణానిధి గారు 20 అనుకుంటా, జయలలిత గారు 18 సంవత్సరాలు అనుకుంటా. 20 సంవత్సరాలు ఓ సౌత్ ఇండియన్, అది కూడా రీజనల్ పార్టీగా ఇప్పటి వరకు 20 సంవత్సరాలు దాటి నేషనల్ పార్టీలోనూ చేశారు. కాంగ్రెస్ పార్టీలోను, సిపిఎంలోను ఇలాంటి నేషనల్ పార్టీలో వ్యక్తులు చేశారు తప్ప తన స్వశక్తితో రీజనల్ పార్టీ ఏర్పాటు చేసుకుని, తన స్వశక్తితో ఇంత క్యాడర్ని నిర్మించుకుని, స్వశక్తితో 20 సంవత్సరాల ముఖ్యమంత్రి రికార్డు ఇది. ఈ రోజున కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయిలో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద
టుపుక్మని పొరుగు చెల్లేస్తారండి. ఏదో పక్కింట్లో అమ్మాయిని ఏదో అనేసినట్టు, లేకపోతే మన ఇంట్లోకి వచ్చిన పని మనిషి మీద డైలాగ్ వేసినట్టు, చాలా చాలా సింపుల్గా, చాలా బుజ్జిగా, చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఇలాంటి అమ్మాయి గురించి ఎందుకని మనం టైం వేస్ట్ చేయటం? ఈ అమ్మాయిని మనం కౌంటర్ చేయక్కర్లే, ప్రజలకి విషయం చెప్తే చాలు. ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ ఆ స్క్రిప్ట్ని మంచి హావభావాలతో చక్కగా ప్రదర్శించింది. అయితే అందులో వాస్తవాలు అనేది లేదని ప్రజలకు తెలుసు. 319 కోట్లు నిరూపించలేకపోయారు, 2 లక్షల కోట్లు అని చెప్పేస్తున్నారు ఈ అమ్మాయితోటి. పాపం ఆ పిల్లకేమో తెలీదు. ఆ స్క్రిప్ట్ ఏదో వస్తే చదివేయటమే, అదే నేను అధికార ప్రతినిధిని, అదే నా డ్యూటీ అనుకుంటుంది. ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం. ఒక నిమిషం అమ్మా, కొంచెం గ్యాప్ మాకు. ఇప్పుడు ఏమంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేశారు, మీరు ఏమైనా చేశారు అసలు, మా జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటుంది. పాపం పసిపిల్ల, ఏం తెలియదు కదండి. అమ్మ శ్యామల, నువ్వు పని చేయి. నువ్వు తిన్నగా వంట చేసుకున్న తర్వాత, ఆ వంటని వీడియో తీసుకుని యూట్యూబ్లో పెట్టేసుకున్న తర్వాత, నువ్వు తిన్నగా వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొట్టు. ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొడితే వాళ్ళు చేస్తున్న వందలాది కార్యక్రమాలు, వేలాది సహాయ కార్యక్రమాలు, ఎంతమందిని వాళ్ళు స్కాలర్షిప్లు ఇచ్చి చదివిస్తున్నారో, ఎంతమందికి వాళ్ళు రకరకాలుగా సహాయపడుతున్నారో, ఎంతమంది రోగులకు సహాయపడుతున్నారో, కొన్ని వేల లక్షల మంది ఓపెన్ అవుతారు అక్కడ. నీకు తెలీదు, తెలియని దానివి తెలియనట్టు వాళ్ళు ఏది ఇస్తే చదివితే నిజంగా నువ్వు మళ్ళీ ఐటమ్ అయిపోతావు. మళ్ళీ 2 చేతులు జోడించి నేను ఏదో తెలియక తప్పు చేశానండి, నన్ను క్షమించండి అనాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నిసార్లు క్షమాపణలు చెప్పిన జనం కూడా యాక్సెప్ట్ చేయరు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. నేను చెప్పి రెండే చెప్తాను, ఎక్కువ చెప్పను. అవన్నీ ఆయన 40 సంవత్సరాల జీవిత చరిత్ర చెప్పాలంటే ఈ లోపల నువ్వు ముసల్దానం అయిపోతావు. కాబట్టి బసవతారకం హాస్పిటల్ ఉందండి, క్యాన్సర్ హాస్పిటల్. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. అక్కడ ఎంతమంది చిన్నపిల్లలకి ఎలాంటి వైద్యం అందుతుంది, ఎలాంటి సహకారం అందుతుంది. క్యాన్సర్ అంటే అసలు అది క్యాన్సర్ అని అర్థం. ఇంకా కేసు సాధారణమైన ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవరు చేయించుకోలేరు. ఒకసారి బసవతారకంకి వెళ్ళి చూడు. బసవతారకంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఎంత అందుతుందో చూడు. ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో డైరెక్ట్గా ఇచ్చింది. ఎవరో ఒక 10 లక్షలు 30 లక్షలు ఆ ఇల్లు తనఖా పెట్టి అతను చేపల చెరువు వేసుకున్నాడు. ఆ చేపల చెరువు నువ్వు వేయడానికి వీల్లేదని వైసీపీ రెడ్లు అక్కడ అతన్ని రకరకాలుగా ఇచ్చి ఆ చెరువు నుంచి అతను దూరం చేస్తే సూసైడ్ చేసుకున్నాడు. ఆ 10 లక్షలు 30 లక్షలు ఇట్టి ఆ ఇల్లు ఇడిపించి ఆ భార్య పిల్లలకి ఇస్తారు లోకేష్ గారు పట్టుకెళ్ళి. గూగుల్లో కొట్టు, ఎట్ట కొడితే అటు వచ్చేది. సుబ్రహ్మణ్యం చంపేశారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని. ఆ ఫ్యామిలీకి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహకరించింది. కావాలంటే వాళ్ళ దగ్గర ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన అడుగు చూడు. ఇలా 1, 2 కాదు, ఈ రాష్ట్రంలో వైసీపీ చేత ఎక్కడెక్కడైతే హింస జరిగిందో అన్ని చోట్ల కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తరఫున సహకరించారు. అంతెందుకు మన పార్టీలో జాయిన్ అవుతున్నాను సామలకోటలో. పార్టీలో జాయినింగ్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అక్కడ మీటింగ్ పెట్టారు. నేను వెళ్ళి జాయిన్ అవుతున్నాను, ఆయన నాకు కండువా వేశాడు. కండువా వేసి ఈ లోపు అక్కడ గిరీష్ అనే కుర్రోడు వైసీపీ నాయకులు వేధింపులతో పోలీసులు టార్చర్ పెట్టి కొడితే సూసైడ్ చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు పైకి వచ్చారు. పైకి వస్తే అక్కడి నుంచి అక్కడికక్కడే పార్టీ నుంచి 3 లక్షలకి ప్రకటించారు. ఇలా ఎన్నో, నేను 1-2 గుర్తున్నదే చెప్తున్నాను. నీ వయసు చాలదు, నీ అనుభవం చాలదు, నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం. దానికి మా కర్మ ఏంటంటే నీకు మేము సమాధానం చెప్పాల్సి రావటం. చెప్పకపోతే ప్రజలు నువ్వేదో చెప్పే కాగమ్మ కథ, పిచ్చికి కథ, కాకి పిచ్చికి కథలా నువ్వు చెప్పేస్తుంటే ప్రజలేమో 10 మంది అన్న నమ్ముతారేమో. కాబట్టి ఇక చిన్న పవన్ అన్న పెద్ద కథ కూడా ఏదో డిసైడ్ అయ్యాం. అందుకని వివరణ ఇస్తున్నాను, నేను టార్గెట్ చేయట్లే. ఇలాగ శ్యామలను టార్గెట్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నాను చాలామంది. ఈ అమ్మాయి సినిమాల్లో అలాగా పలానా వాళ్ళతో ఇలాగా. అది ఎందుకండి బాబు అంతా పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకండి బాబు? ఏమొద్దు, అమ్మాయి ఏదని చెప్పినప్పుడు అది అబద్ధం అని ప్రూవ్ చేయండి చాలు, అంతేగాని టార్గెట్ చేయకండి. లోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మంది హత్యలు, దాడులు, విధ్వంసాలు జరిగేటండి. మరి ఎక్కడ జరిగే? పేపర్లో జరిగాయి. ఐపాక్ టీం నుంచి పేపర్ వచ్చింది కదా, చిన్న స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో జరిగే తప్ప అమ్మ శ్యామల నువ్వు ఎక్కడ ఉండవు నాకు తెలియదు, కానీ ఆంధ్రాలో ఎక్కడ జరగలేదమ్మా. ఒకే ఒక మాట, అది అక్కడ వినుకొండలో 2 ముస్లిం కుర్రోళ్ళు ఒకళ్ళ మీద ఒకరికి పాత కక్షలతో చేసుకున్నారు. అంతేగాని తెలుగుదేశం గోండాలట. అయ్యో, చాలా పెద్ద పెద్ద డైలాగులు ఇస్తారు తల్లి నీకు. మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల ఏం సాయం అది? మాట సాయమా? మంచినీళ్ళు సాయం చేశాడా, లేకపోతే డ్రింక్ ఇప్పించాడా? ఏ సాయం చేశాడు అది కూడా చెప్తే జనాలకు క్లారిటీ ఉంటుంది కదమ్మా. 5,000 ఇచ్చాడా, 5 లక్షలు ఇచ్చాడా, 5 కోట్లు ఇచ్చాడా? చెప్పడానికి సిగ్గేసిందే మనకు. రాసి ఇవ్వలేదు, అది రాసేవాడు కూడా సిగ్గేసి ఉంటుంది. ఎందుకంటే అన్న దృష్టిలో సాయం అంటే రోజుకు 30 రూపాయలు. అన్న ఫిక్స్డ్ రేట్లు అయ్యి, రోజుకు 30 రూపాయలు ఇది అమ్మఒడి, రోజుకు 35 రూపాయలు చేయూత, రోజుకి 45 రూపాయలు పెన్షన్. అన్నకు తెలిసింది అదే సాయం అంటే. ఆ సాయం గురించి నేను ఇంటింటికి సాయం చేశాను, నాకు ఓట్లు వేస్తాడని అలా మబ్బుల్లో తిరిగాడు, అలా మూలకెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు ఆ మూలకెళ్ళిన ఆయన్ని జాకెట్లు లేపడానికి. ఏం సాయం? నిజంగా సాయం చేస్తుంటే నువ్వే చెప్తూ, అదిగో పలానా చోట ఈ మాట జరిగింది, ఆ బాధిత కుటుంబానికి జగన్ గారు వెళ్ళి 5 లక్షలు ఇచ్చారు, లేదా 10 లక్షలు ఇచ్చారు, పలానా ఓడి ఇల్లు అక్కడ కూల్ చేశారు, ఆ కూల్ చేసినందుకు ఇక ఈయన వెళ్ళి ఇక 10 లక్షలు అని చెప్తూ కదా.
సాయం చేశారని నువ్వు జనరలైజ్ చేసి చెప్పినప్పుడే అక్కడ సాయం లేదు, భోషానం లేదని మాకు అర్థమైంది. విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చిందమ్మా. ప్రభుత్వం నుంచి ₹1 కోటి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సొంతంగా ఇవ్వాల్సిన పనిలే, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ సాయం అన్నా సొంతంగా ఇస్తే 5 లక్షలు, ఒకవేళ జగన్ రెడ్డి ఇచ్చాడు 5 లక్షలు ఇచ్చాడు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ద్వారా ఆయన ఇప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చారు. రూపాయి ₹2 కాదు. 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదండి. చాలా క్యూట్గా ముద్దుగా మాట్లాడుతుంది. అయితే జగన్ రెడ్డి తన జీవితంలో ఇప్పటికీ 51 సంవత్సరం, ఆల్రెడీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసాడు. గతంలో ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో ఈ 10 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో అతను చేసిన ఏకైక సాయాలు ఇప్పుడు శ్యామల చెప్తుంది. ఇప్పుడు దాకా అతను ఎవరికి సాయం చేయలేదని కదా అర్థం. ఇప్పుడు ఏం చెప్తుంది? జగన్ గారు చేసిన సాయాలు మీకు తెలియదు, ఇదిగో చూడండి లెక్క చెప్తాను నేను మొదలెట్టింది. మొదలెట్టి ఏం చెప్తుందండి? మొన్న జరిగింది, నిన్నగాక మొన్న జరిగింది ఆ ఫార్మా యాక్సిడెంట్. ఇక్కడ 5 లక్షలు ఇచ్చాడట, ఒక్కోడికి ₹1,00,000 అంతే. అక్కడి నుంచి మొదలెట్టింది. అంటే ఇప్పుడు దాకా అంత డమ్మియే. ఇప్పుడు దాకా మనోడు అక్కడ పిల్లికి పెంచలేదు. ఇప్పుడు మన అక్క మాటలోనే మనం చెప్పాలంటే మొన్న విజయవాడలో వరదను ముంచెత్తితే వరద బాధితులకి ₹1 కోటి సహాయాన్ని అందించారండి. ఎక్కడ అందించారమ్మా? ఎలాగ అందించారు? ఎవరికి ఇచ్చారు? నీకు తెలుసు అసలు? ₹1 కోటి అన్నాడంటే జగనన్న. ఆ డబ్బులు ఎలాగ ఇవ్వాలో ఏంటో మా వాళ్ళు మా కార్యవర్గాన్ని అడిగి చెప్తున్నాను, పోయేటట్టు మాట్లాడుకుంటాను. నీకు ఆ విషయం తెలీదు. ₹1 అనగా నువ్వు ఎన్నో కోట్లు లెక్కేసుకుని రాసేసుకుంటున్నావు. లేదా ఆడెవడ ఐప్యాక్ కోడ్ రాసి పంపిస్తాడు. నువ్వు ఆ ఐప్యాక్ కోడ్ రాసి పంపించి చదవటం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఐటెం అయిపోయాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి మళ్ళీ ఇప్పుడు మాకు ఐప్యాక్ టీం ఐప్యాక్ స్క్రిప్ట్ చదవడానికి మళ్ళీ ఇంకొక లేడీ యాంకర్ని పెట్టుకున్నారు. అంటే ఇక జగన్ చదవడానికి లేదు కాబట్టి ఒక యాంకర్ ఓకే కరెక్ట్గా పెట్టుకున్నారండి. యాంకర్ శ్యామల అంటారు మిమ్మల్ని. కాబట్టి యాంకరింగ్ చేయడానికి, స్క్రిప్ట్ చదవడానికి బాగుంది, మంచి ఆప్షన్ జగన్ రెడ్డి తీసుకున్నది. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక సూపర్ అండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ₹1 కోటి సాయం చేయాలంటే ₹1 కోటి తీసి ఇవ్వాలి. నిజంగా పాలు ప్యాకెట్లు, ఇవే బిస్కెట్ ప్యాకెట్లు ఏమంటుంది కదా, ఇవన్నీ చేయాలంటే అవన్నీ కొని పట్టుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జగన్ రెడ్డి గారి మాస్టర్ బ్రెయిన్, ఆయన ఇచ్చే షార్ట్ కట్ ఎలా ఉంటుందంటే అవేమీ చేయకుండా అవన్నీ చేశారని ఒక యాంకర్ పెట్టుకుని చెప్పించి అయిపోతుంది. నమ్మటానికి గొర్రెలు ఉన్నాయి కదా. ఏ గొర్రెలు? సాక్షి టీవీ, సాక్షి పేపర్ చదివే గొర్రెలు. ఎక్కడిచ్చాడు ₹1 అలాగే ఇచ్చాడు? సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడా? లేకపోతే అక్కడ ఏదైనా స్వచ్ఛంద సంస్థకి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? అది ఎవరు అడగరు. అది అడగాలమ్మా. ఎందుకంటే మన ఎవరు కళ్యాణ్ జ్యువెలర్స్ డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటాడు ఒక ఆయన వచ్చి. ఆయన ₹1 పట్టుకెళ్ళి ఎంత పెద్ద చెక్ ఇచ్చాడు ఎవరికి? డైరెక్ట్గా సీఎం గారికి. లేదా ఒకవేళ సీఎం దగ్గరికి వెళ్ళడానికి జగన్ రెడ్డి భయం, లోకేష్ చూస్తే గడగడ ఉండిపోతాడు అనుకుందాం. పోనీ ఎవరికి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అక్కడ ఎవరికన్నా ఇచ్చి కనీసం ఫోటో ₹10 ఇస్తే నువ్వు 5 లక్షలు ఇస్తే 10 సార్లు చెప్తున్నావా? మరి ₹1 ఇచ్చి జగన్ రెడ్డి చెప్పకుండా ఉంటాడా? ఇంకా ఇలాంటి అబద్ధాలు చెప్పే మనం మనుగడ సాగించాలంటే శ్యామల. వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఏ అప్ప స్కూల్ అమ్మా? వెంకటప్ప స్కూలా? ఎక్కడ తెలియదు అసలు. జగన్ రెడ్డి గారిన ఆస్తి ఎంతో తెలుసా? అనాథరైజ్డ్గా 2019కి ఆయన, అంటే అప్పుడు ముఖ్యమంత్రి అవ్వకముందే 1,00,000 కోట్లు ఆయన ఆస్తి. దాదాపుగా 43,000 కోట్లు అని చెప్పి అటాచ్ చేసిన ఆస్తుల విలువ 43,000 కోట్లు అయినాయి. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తి. ఇప్పుడు డైరెక్ట్గా ఆయనే సీఎం అయ్యాడు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన లెక్కర్ బిజినెస్ మొత్తం అతనే చేసుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన శాండ్ బిజినెస్ మొత్తం అతనే చేసుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మైనింగ్ బిజినెస్, మట్టి కానీ లేకపోతే మైన్స్ కానీ ఇవన్నీ కూడా అతనే చేసుకున్నాడు. వీటితో పాటు ఇళ్ల స్థలాలు మేము పంచిపెడుతున్నాం పేద ప్రజలకి అని చెప్పి 5 లక్షల ఎకరాన్ని 35-40 లక్షలకి కొనిపించాడు. గవర్నమెంట్ డబ్బుతో కొన్నాడు. కొని ఆ మిగిలిన 35 లక్షల్లో మరి ఎంత కేసుకున్నాడో ఇక దేవుడికే ఎరక. అదొకటే కాదు, నేను 2,50,000 కోట్లు పనిచేసాను అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరి చూస్తాడు లెక్కలెళ్ళి? 80 లక్షల మంది లబ్ధిదారులు అన్నాడు. ఆ 80 లక్షల మంది ఎవరు మనం వెరిఫై చేయడానికి, ఆ వెరిఫై చేయడానికి వెళ్ళినట్టు మసలుడు అయిపోతాడు. 80 లక్షల అకౌంట్లు అన్నాడు. ఆ అకౌంట్లన్నీ కరెక్టే కాదో ఎవడు వెరిఫై చేశాడు? ఇలా ఆయన దాదాపుగా 6 లక్షల కోట్లు సంపాదించాడని పబ్లిక్ టాక్ అమ్మ. 6 లక్షల కోట్లు. 6 లక్షల కోట్లతో వెంకటప్ప స్కూల్ని దత్త తీసుకున్నాడా? అబ్బా అంత పెద్ద పని చేశాడా? వెంకటప్ప స్కూల్ అంటే ఎవరికి తెలియని పేరు ఇది. ఆ వెంకటప్ప స్కూల్ అంటే అది మనకు తెలియదు, అయితే అక్కడ ఉండే ఉంటుంది అనుకోవాలని అని రాసిచ్చారు అయిపోయాక వాళ్ళు. యాంకర్ గారు చదివేస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు. ఎంత మందికి పాదయాత్రలోను ఓదార్పు యాత్రలోను ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించాడా? అసలు ఆ యాత్ర చేసుకోవడానికి ఇతను దారి చూసుకునేవాడు, అది తెలుసు అందరికీ. మరి ఇతను దారి చూపించింది ఎవరు చూపించాడు? అసలు ఎలా దారి చూపించగలడు ఓ ప్రతిపక్ష నాయకుడు? ఒకవేళ అతనైనా ప్రభుత్వంలో ఉంటే, లేదు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇగో 2 లక్షల మందికి 5,000 రూపాయలు చెప్పిన గ్రామ నౌకర్లు వాలంటీర్ అని పేరు పెట్టి తీశాడు, ఓకే. కానీ ఇతను పాదయాత్ర ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఎవరికి అసలు ఉద్యోగాలు ఎలాగ ఇవ్వగలడు? అతను రాశారు, ఇప్పుడు చదివింది.
ధన సహాయం అందించారు, ఎంతమందికి భరోసా ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేస్తుంటే గనక. అవును, విద్యార్థులు ఉన్న స్థాయిలో ఉన్నారంటే అంటే ఏంటంటే దాని అర్థం ఒకటో తరగతి విద్యార్థి రెండో తరగతిలోకి వెళ్ళి ఉన్నత స్థానంలో ఉన్నాడా, లేదా రెండో తరగతి విద్యార్థి ఐదో తరగతిలోకి వెళ్ళి ఉన్నత స్థానంలోకి వెళ్ళాడా? నాకు తెలిసి ఇతను వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం తీయలేదు, ఒక కొత్త ఇండస్ట్రీ రాలేదు. మరి విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎలా ఎగబోకారు మరి నాకు ఎప్పటికీ అర్థం కావట్లే. నువ్వు స్క్రిప్ట్ చూసి చదివేటప్పుడు కాస్త ఆలోచించి ముందు వెనక ఆలోచించి చదవమ్మా, లేకపోతే నీ క్రెడిబిలిటీ దెబ్బతినేస్తుంది కదా. రేపు పొద్దున్న నిజంగానే నువ్వు ఏ టీవీలోనూ యాంకర్గాను న్యూస్ రీడర్గాను జాయిన్ అవుతావు, నువ్వు చెప్పేది అబద్ధాలు అనుకుంటారు కదా జనాలు. ఎందుకు క్రెడిబిలిటీ ఇలా నాశనం చేసుకుంటారు మీరు? తక్కువ చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలు అయిపోతాయా సార్? అదే ఆ స్టైల్ నచ్చే జగన్ రెడ్డి ఆవిడ పెట్టారు చూసారని ఎంత క్యూట్గా నిజంగానే అడుగుతున్నట్టు అనమాట. అంటే వీళ్ళకి ఒక సీన్ ఇచ్చారనుకోండి సినిమాలో, వాళ్ళకి ఒక సీన్ ఇచ్చి అమ్మా ఇదిగో సీన్, ఇదిగో ఇక్కడ నీ భర్తకి యాక్సిడెంట్ అయింది, నువ్వు యాజ్ ఇట్ ఈజ్ యాక్ట్ చేయాలంటే నిజంగా భర్తకి యాక్సిడెంట్ అయితే ఎలాగా ఒక మహిళ ఎడుతుందో అలా దింపేస్తారు వీళ్ళు. అలాంటి టాలెంటెడ్ని జగన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కొత్త శక్తులను ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే పాత వాళ్ళందరినీ తరిమేశాడు. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి కానీ, ప్రశాంత్ కిషోర్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ తరిమేశాడు. ఎందుకంటే ఇంకా అలా మొత్తం ఏదో సినిమాలో మైజోబ్ అంటాడు, మా మార్గం మామూలుగా ఉండదు, పీల్చి పిప్పి చేస్తామని అలా పీల్చి పిప్పి చేసాడు వాళ్ళని. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ని దింపాడు. ఈ కొత్త ప్రోడక్ట్ ఏంటంటే ఇంకా క్యూట్గా జనాలకు ఇంకా అర్థమయ్యేలా అబద్ధాలు చెప్పడానికి పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం ఎలక్షన్లు ఉన్నాయి? 5 సంవత్సరాల దాకా ఎలక్షన్లు రావు కదా. ఎందుకు వీళ్ళకి పేమెంట్ బొక్క కదా, షోకి ఎంత ఇవ్వాలి ఖచ్చితంగా, లేదా వీడియోకి ఎంత ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ కాల్ షీట్లు ఉంటాయి. నాకులా ఖాళీ కూర్చున్న వాళ్ళు కాదు, అనాలిసిస్ చేసి దాని మీద ప్రజల కోసం మాట్లాడడానికి వాళ్ళు ప్రతిదానికి పెయిడ్ ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గంటల లెక్కన షోలు లెక్కన వాళ్ళకి పే చేయాలి. ఇప్పుడు నుంచే ఎందుకు ఈ డబ్బులు పక్క ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి షోలు చేయించుకోడు? మళ్ళీ ఇప్పుడు గురించి మళ్ళీ అధికార పక్షం నుంచి ఇప్పుడు మళ్ళీ మేము కౌంటర్ ఇవ్వాలా? ఓహో చాలా బాగుందండి. ఇల్లమ్మా శ్యామల.